చెస్ లో టై బ్రేక్స్ గురించి తెలుసుకుందాం. 2 ఆర్ మోర్ ప్లేయర్స్ ఒకటే పాయింట్స్ పైన ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. అసలు ఏమేమి టై బ్రేక్స్ వాడతారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒక టోర్నమెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కి 8 పాయింట్స్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్ కి 7.5 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి టై బ్రేక్స్ అవసరం లేదు, ఎందుకంటే క్లియర్ గా ఎవరు లేరు అదే సేమ్ పాయింట్స్ పైన. ఇప్పుడు 7 పాయింట్స్ పైన చూడండి. థర్డ్ ర్యాంక్ ఎవరైతే ఉన్నారో అతనికి 7 పాయింట్స్ ఉన్నాయి. 11th ఉన్నారో వాళ్ళకి కూడా 7 పాయింట్స్ ఉన్నాయి. అందుకని అప్పుడు టై బ్రేక్స్ అసలు ఇవి ఏంటి, టై బ్రేక్ 1, టై బ్రేక్ 2 ఏమేమి పెట్టారనేది ఒకసారి చూద్దాం. జనరల్ అయితే బుక్ హోల్స్ అంటాం. ఇప్పుడు 7 పాయింట్స్ అతని ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నాం. మనం చూద్దాం. ఇప్పుడు 43 ఎట్లా వచ్చిందో మీకు చెప్తా, తర్వాత 40 ఎట్లా వచ్చిందో మీకు అర్థమవుతుంది. 43 ఎట్లా వచ్చిందంటే, బుక్ హోల్స్ అంటే సింపుల్ సమ్మేషన్ ఆఫ్ అపోనెంట్ స్కోర్స్. మనం ఆడిన అపోనెంట్ స్కోర్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ అపోనెంట్ కి 3 పాయింట్స్ వచ్చాయి, సెకండ్ అపోనెంట్ కి 5.5 ఉన్నాడు, థర్డ్ 4.5, ఫోర్త్ 5.5, ఫిఫ్త్ 6, 7.5, సెవెంత్ 5 పాయింట్స్, ఎయిత్ కూడా 6 పాయింట్స్. అంతవరకే. ఇక్కడ మీరు మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 43 వస్తుంది మీకు. అన్ని 8 రౌండ్స్ వరకు అపోనెంట్ స్కోర్స్ యాడ్ చేస్తే మాకు 43 అనేది వస్తుంది. కానీ ఇక్కడ టై బ్రేక్ 1 ఏంది 40 అని ఉంది. టై బ్రేక్ 1 ఎందుకు 40 ఉంది? ఇక్కడ టై బ్రేక్ 1 లో వాళ్ళు ఏం పారామీటర్ పెట్టారు, పట్ 1 అని ఉంది చూడండి. పట్ 1 ఉంది టై బ్రేక్ 1. టై బ్రేక్ 2 ఏంది, నేను చెప్పిన బుక్ హోల్స్ ఏంది సమ్మేషన్ ఆఫ్ అపోనెంట్ స్కోర్స్ ది అన్ని యాడ్ చేస్తే మీకు టై బ్రేక్ 2 వస్తుంది. టై బ్రేక్ 1 ఏంటంటే పట్ 1. ఇక్కడ 43 ఉంది కదా, 43 నుంచి 40 ఎట్లా ఏంటంటే పట్ 1 ఏంటంటే లీస్ట్ అపోనెంట్ స్కోర్ అని మైనస్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ రౌండ్ అపోనెంట్ కి అందరికంటే తక్కువ ఉన్నాయి ఇతను ఫేస్ చేసిన అపోనెంట్స్ లో, అందుకని 3 మైనస్ చేస్తాం. అప్పుడు 40 అనేది వస్తుంది.